హాయ్ అండి అందరికీ. ఏం చేస్తాను అనుకుంటున్నారా? చికెన్ పకోడా చేస్తానా? దీంట్లోకి ఏందో కలిపినా అనుకుంటున్నారా? అదేందో కాదు చూపిస్తా. ఇది అనేది పచ్చిమిర్చి, అల్లం, తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఈ 3 మిక్సీకి వేసి కొంచెం పచ్చగా వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇది 1 kg చికెన్ ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసే కదా, కొంచెం కారం వేసుకోండి. ఇట్లా కారం వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేద్దాం. మీకు సరిపడినంత వేసుకోండి మసాలా. నాకు సరిపడినంత నేను మసాలా వేసుకుంటున్నా. చూసారా, ఒక్కొక్కసారి కారం వేసి, ఒక్కొక్కసారి ధనియాల పొడి వేసి, అట్లా ఒక్కొక్కసారి కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. చూసారా, కొంచెం చికెన్ మసాలా వేసాం కదా. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం అంతా. చూసారా, చికెన్ అంతా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వదిలేయాలి. ఇట్లనే కేజీ చికెన్ తీసుకున్నాం కదా, కేజీ చికెన్కి ఒక గుడ్డ వేస్తాను నేను. కేజీ చికెన్కి ఒక గుడ్డ వేసేస్తాను. అంతా కలుపుకోవాలి. గుడ్డ వేసే ముందర ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలని చెప్పినా కదా. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాం. ఇది కూడా కలిపేసుకున్నాం. సరిపడినంత కొంచెం శనగపిండి కూడా వేసిన టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది శనగపిండి వేసుకుంటే. కొంతమంది వేయరు, నేను వేస్తా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడే కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను వేసిన ప్రకారం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసా. ఆయిల్ వేడి చేసుకొని చికెన్ పకోడా చేసేసుకుందాం. ఆయిల్ అనేది కాగిపోయింది. చూసారా, నూనె కాగిపోయింది. కొంచెం తీసుకొని అట్లా వేసినప్పుడు పైకి వస్తే నూనె కాగినట్టు. ఇప్పుడు వేసేసుకున్నాం చికెన్ పకోడా. ఫస్ట్ రెసిపీ చూసారా, వేడి చికెన్ పకోడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. చూసారా, ఇంత బాగుంది కదా. చూసారా, హాఫ్ బ్రౌన్ వచ్చాయి కదా. ఇంకా కొంచెం బాగా వేపుకోవాలి. అప్పుడే ముక్క అనేది బాగా వస్తుంది. మీకు చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టమో చెప్పాలి, కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే చాలా ఇష్టం. వేడి చికెన్ పకోడా.